నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తడకమల్ల రోడ్డుపై 4 లైన్ల రహదారి విస్తరణ పేరుతో దశాబ్దాలుగా వేలాది మందికి ఆశ్రయమిచ్చిన భారీ వృక్షాలు నేలకూలాయి. చల్లని నీడనిచ్చిన 100 ఏళ్ల వృక్షాలు నేలమట్టమవడంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే నరికిన చెట్లకు బదులు మళ్లీ చెట్లు నాటాలని డిమాండ్ చేస్తున్న ప్రకృతి ప్రేమికులపై స్పెషల్ స్టోరీ. మిర్యాలగూడ డివిజన్ రోడ్లో రోడ్డు విస్తరణ పనులతో పచ్చటి చెట్లను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. మిర్యాలగూడలో ఇదే మొట్టమొదటిసారి కాదు. గతంలో మిర్యాలగూడ, కోదాడ రోడ్, సాగర్ రోడ్, నల్గొండ రోడ్ అన్ని చోట్ల ఇదే రిపీట్ అయింది. ఓవైపు చెట్లను నరుకుతున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నరికిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడం గుర్తులేదు అంటున్నారు స్థానికులు. దేశంలోనే అత్యధిక రైస్ మిల్లు ఉన్న ప్రాంతంగా మిర్యాలగూడకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే మిల్లుల పొల్యూషన్తో అనారోగ్యాల పాలవుతూ ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల నరికివేత మరొక ముప్పుగా మారింది అంటున్నారు స్థానికులు. మిర్యాలగూడ పరిసరాల్లోనున్న సిమెంట్ ఫ్యాక్టరీలు, కొత్తగా నిర్మితమవుతున్న 5000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ప్లాంట్తో కలిసిపోవడంతో కాలుష్య భయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కాలుష్యం కొరలో ఇబ్బంది పడుతున్న తమను రక్షించాలంటే ప్రకృతిని సైతం కాపాడాలని కోరుతున్నారు స్థానికులు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. రోడ్డు విస్తరణ కోసం కాంట్రాక్టులు చెట్టు కొట్టేసారు. ఈ చెట్ల వల్ల ఎండ, గాలి లేక దుమ్ము లేచిపోతుంది, ఇబ్బంది అవుతుంది. రోడ్లు వేసిన తర్వాత కూడా చెట్లు నాటాలి, లేకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. హౌసింగ్ బోర్డు రోడ్డు, ఖమ్మం రోడ్లు కూడా ఇదివరకు రోడ్లు విస్తరణ కోసం చెట్లు కొట్టేసారు, కానీ ఇంతవరకు చెట్లు నాటలేదు. కాంట్రాక్టర్లు దయచేసి వెంటనే చెట్లు నాటాలి. నీడ లేకుండా చూడండి, ఒక ఎడారిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అభివృద్ధి పనుల పేరుతో సుమారుగా 200 భారీ వృక్షాలని కొట్టివేయడం జరిగింది. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఒక చెట్టు కొట్టేస్తే 10 చెట్లు పెట్టాలి. మిర్యాలగూడ పట్టణంలో కాలుష్యం చాలా ఉంది. మిర్యాలగూడలో కొన్ని 100 రైస్ మిల్లు ఉన్నాయి. దానికి తోడు చుట్టుపక్కల కొన్ని 100 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికి తోడు ఇంకా రీసెంట్గా ఈ మధ్య కాలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దీని మూలంగా చాలా వేడి, ఉష్ణోగ్రత పెరిగి మిర్యాలగూడ మానవ మనుగడ చాలా కష్టమవుతుంది. అదేవిధంగా వర్షాలు పడవు, మిగతా జీవులకు కూడా చాలా కష్టతరం అయిపోతుంది. దీని గురించి చట్టపరంగా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఓవైపు పెరుగుతున్న పొల్యూషన్, మరోవైపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లను తొలగించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నరికివేయడంతో పట్టణం ఒక్కసారిగా ఎడారిలా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులు ఇప్పటికే తీవ్రంగా కనిపిస్తున్న వేళ భారీ వర్షాలు, దీర్ఘకాలిక ఎండలు ఇవి వరుసగా ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెట్లు నరకడంతో పట్టణంలో మరింత వేడెక్కే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు పొల్యూషన్ తో ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. రోడ్డు వెడల్పు మంచి సంతోషమే, కానీ డ్రైనేజీ చేస్తున్నాం. డ్రైనేజీల పేరు మీద కొన్ని చెట్లు పీకేసారు. ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరు మీద కొన్ని చెట్లు పీకేసారు. ఇది 100 ఫీట్ల రోడ్డు. 100 ఫీట్ల రోడ్లో దాదాపు గత 20-25 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద చెట్లు ఉంది. ఆ వృక్షాలను మొత్తం నరికి ఎడారి చేశారు. ఇక్కడ ఈ చేసిన కాంట్రాక్టర్ మళ్ళీ కొన్ని చెట్లు నాటి మళ్ళీ పచ్చదానం చేయాలని కోరుకుంటున్నాం. రోడ్డు విస్తరణ ఎంత ముఖ్యమో నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటడం అంతే ముఖ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చెట్లు నరికేయడం ఒక్కరోజు పని, కానీ వాటిని తిరిగి పెంచడం దశాబ్దాల ప్రయాణం అని చెబుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో అధికారులు కనీస బాధ్యత వహించాలని ప్రజలు కోరుతున్నారు.